హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు అండి. ఐశ్వర్య మార్కెటింగ్ సర్వీసెస్ ఎండి మాట్లాడుతున్నాను ఫ్రమ్ హైదరాబాద్, రామకపూర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్, అంటే ఇది అందరికి అవసరమైన ప్రోడక్ట్ అండి. దీన్ని గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటారు. అంటే గ్యాస్ ప్రమాదాలను అరికట్టేటువంటి ప్రోడక్ట్. ఇంకా మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ మన ప్రోడక్ట్స్. ఎందుకంటే ఒకే వీడియోలో మనకు అన్ని చెప్పడానికి కుదరదు. మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, లాస్ట్లో అన్ని చెప్తాను. అయితే ఇది గ్యాస్ సేఫ్టీ డివైస్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సిలిండర్ అనేది ఆటం బాంబు కంటే డేంజర్ అండి. చాలా డేంజరస్ ప్రోడక్ట్ అనమాట. ఇది సేమ్ రెగ్యులేటర్ పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి. ఈ మీటర్ అనేది రొటేట్ అవుతుంది. ఈ మీటర్ లోపల ఉన్న గేజ్ ద్వారా మనకు సిలిండర్లో ఎంత గ్యాస్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు ఎవ్రీ సిలిండర్ 10 రోజులు ఎక్కువ వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, సడన్లీ అంటే మేజర్ అన్ఫార్చునేట్లీ పైప్ కట్ అయినా, పైప్ ఊడిపోయినా ఇమీడియట్ గా 0 seconds లో గ్యాస్ బంద్ అవుతుంది. రెగ్యులేటర్ ఉన్నప్పుడు అలా జరగదు. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దీనికి ఉన్న అప్రూవల్స్ క్యూ సర్టిఫికేట్ ఉంది, యూఎల్ సర్టిఫికేట్ ఉంది, 3 years పీస్ టు పీస్ గ్యారంటీ, 15 crores ఇన్సూరెన్స్ లయబిలిటీ, మేడ్ ఇన్ ఇండియా. అయితే ఈ పైన ఉన్న గేజ్ జర్మన్ టెక్నాలజీ, కింద ఉన్న బాడీ ఆస్ట్రేలియన్ టెక్నాలజీ. ఓకే. 3 years పీస్ టు పీస్ గ్యారంటీ, 25 years లైఫ్ సైకిల్, మాక్సిమం 30 years. ఇది 5 years కంటే ఎక్కువ వాడకూడదు అంటే రెగ్యులేటర్. ఇది కూడా చాలా మందికి తెలియదు. దీనికి ఉన్న అప్రూవల్స్ మీకు నా నెంబర్ లాస్ట్లో ఇస్తాను. మీకు కావాలంటే కూడా వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఇవన్నీ అప్రూవల్స్ అనమాట. ఓకే. అయితే దీనికి ఉన్న మొత్తం ప్రోడక్ట్ ఫీచర్స్ అండి. మీకు కావాలంటే కూడా పీడిఎఫ్ పంపిస్తాను. వెల్మార్ ప్రోడక్ట్ లిస్ట్, ఇవన్నీ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ సేఫ్టీ డివైస్ ఎలా పనిచేస్తుందో చూపిస్తారు. దీనికంటే ముందు మీకు ఈ సేఫ్టీ ప్రికాషన్ చెప్తాను. ఇది సిలిండర్ అండి, చిన్న సిలిండర్, పెద్దది కూడా పెట్టుకోవచ్చు. అయితే మనం వాడుతున్న సిలిండర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది కూడా చాలా మందికి తెలియదు. దిస్ ఈజ్ ఎక్స్పైరీ డేట్ B32. ఓకే. ఏ గాని, బి గాని, సి గాని, డి గాని ఉంటుంది. మీకు ఏ అంటే ఏదో చెప్తాను, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఏ అంటే జాన్, ఫెబ్, మార్చ్. బి అంటే సెకండ్ క్వార్టర్, అంటే ఎవ్రీ 3 months ఒక క్వార్టర్ అనమాట. సి అనగా థర్డ్ క్వార్టర్, డి అంటే ఫోర్త్ క్వార్టర్. మన సిలిండర్ ఏముంది ఇక్కడ, B32 అంటే సెకండ్ క్వార్టర్, అంటే జూన్ 2032 వరకు ఈ సిలిండర్కి ఏమీ కాదు. అయితే చాలా మందికి ఏంటంటే, సిలిండర్ కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్న విషయం కూడా తెలియదు. ఒకవేళ అలాంటి సిలిండర్ వస్తే బండి బాయ్కి రిటర్న్ ఇచ్చేయాలి. వాడు రిటర్న్ తీసుకోకపోతే మేనేజర్ ఫోన్ చేయాలి. వాడు కూడా రెస్పాన్స్ ఇవ్వకపోతే మీరు కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే కంపెనీ సీజ్ అవుతుంది. మీకు లైఫ్ సెటిల్మెంట్ అయ్యే కాంపన్సేషన్ వస్తుంది. ఈ పాయింట్ కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే కూడా నేను గైడ్ చేస్తాను. ఓకే. మరి దీనికి ఇన్సూరెన్స్ లయబిలిటీ 15 crores ఉంది. అక్కడ ఇన్సూరెన్స్ నెంబర్ కూడా ఉంది. ఓకే. ఇది రియల్ గా పనిచేస్తుంది లేదా చూపిస్తాం. ఓకే. ఇది సేఫ్టీ డివైస్ అండి. ఈ కింద ఉన్న బేస్ ఉంది కదా, ఇది ఇలా పైకని ఇలా పెట్టేసేయాలి. ఇది ఇలా కిందికి అనాలి కంపల్సరీ. ఇది కూడా పెట్టాలి. ఈ పైప్ వాడద్దు, ఇది ఓన్లీ జస్ట్ డెమో పర్పస్ పెట్టాము. స్టాండర్డ్ పైప్స్ వాడాలి, స్టాండర్డ్ స్టవ్స్ వాడాలి. ఓకే. ఇది కూడా పెట్టేశాను, ఇది కూడా పెట్టేశాను, ఇది ఆన్ చేశాను, ఇది కూడా ఆన్ చేశాను, ఇది కూడా ఆన్ చేశాను. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. మీటర్లో నీడిల్ వచ్చేసి 0లో ఉంది. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. గ్యాస్ వస్తుందా రావట్లేదో చూద్దాం. చూసారా, రావట్లేదు. అంటే మనం సేఫ్టీ జోన్లో ఉన్నట్టు యాక్చువల్గా చెప్పాలి అంటే. మరి ఎందుకు రావట్లేదు? మరి సిలిండర్లో గ్యాస్ అయిపోయిందా? గ్యాస్ అయిపోలేదు. మరి అన్ని ఆన్లో ఉన్నాయి. అయితే సైంటిస్ట్ ఎలా డిజైన్ చేశాడు అంటే, ఏం చెప్తున్నానంటే, మీరు అన్ని ఆన్లో పెట్టుకున్నా గ్యాస్ రాదు అంటున్నాడు. ఈ నీడిల్ పైకి వస్తేనే గ్యాస్ వస్తుంది. ఈ నీడిల్ పైకి రావాలంటే దీన్ని 2 సార్లు ప్రెస్ చేయాలి. చూడండి, 1 2 చూడండి, నీడిల్ పైకి వచ్చింది. అప్పుడే అంటే సిలిండర్లో గ్యాస్ చూడండి. ఇప్పుడు గ్యాస్ వస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఒకవేళ పైపు చిల్లు పడింది అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఎలాంటి ప్రమాదం జరగదు. ఒకవేళ ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మంటుంది, ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మంటుంది, ఇక్కడ హోల్ పడితే ఇక్కడే మంటుంది, కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. సిలిండర్ లో ఉన్న ఎల్పిజి అయిపోయిందో మంటుంది, కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. ఓకే, ఇది బాగానే ఉంది. సడన్ గా పైప్ ఊడిపోయింది అనుకోండి, ఆన్ లో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, స్టవ్ బంద్ చేస్తారు, రెగ్యులేటర్ బంద్ చేయరు. ఆల్రెడీ రాసి ఉంటుంది దాని మీద. కాబట్టి మీరు ఇప్పుడు ఏంటంటే చెప్తాను. ఇప్పుడు నేను పైప్ తీసేస్తాను, బర్నర్ బంద్ అవుతుంది, నీడిల్ 0కి వస్తుంది, గ్యాస్ బంద్ అవుతుంది. చూడండి, నీడిల్కే చూడండి, గ్యాస్ రావట్లేదు. ఇక్కడ చూడండి, పైప్కి వెళ్ళి. ఓకే, గ్యాస్ వస్తుందో రావట్లేదు చూద్దాం. మీకు అనుమానం రావచ్చు, అన్ని ఆన్లో ఉన్నాయి, ఇది కూడా ఆన్లో ఉంది, ఇది ఏది పని చేయలేదు. వస్తుందో రావట్లేదు చూద్దాం. అన్ని ఆన్లో ఉన్నాయి కదా.
రావట్లేదు. రీజన్ ఏంటి? మరి అన్ని ఆన్లో ఉన్నాను ఎందుకు వస్తలేదు అంటే మనం సేఫ్టీ జోన్లో ఉన్నాం. ఎందుకు రావట్లేదు అంటే ఇన్బిల్ట్ టెక్నాలజీ, అంటే ఈ ముళ్ళు జీరోలో ఉందా గ్యాస్ రాదు, అంటే మీ ఇంట్లో కూడా ఇలా పైప్ ఊడిపోయినా ఏం కాదు. అయితే ఇప్పుడు మన మేజర్ లీకేజ్ అయినప్పుడు మన డివైస్ ఎలా పనిచేస్తుందో లేదో చూపిస్తాం, రియల్గా పనిచేస్తుందో లేదో చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేస్తే గ్యాస్ వస్తుంది, మళ్ళీ వేలు తీస్తే బంద్ అవుతుంది. అంటే లాజిక్ గమనించారా? ఇన్బిల్ట్ టెక్నాలజీ అంటే లైక్ ఎల్ఈడి టీవీ, లైక్ BS4 BS6 టెక్నాలజీ వెహికల్స్ ఎలా పనిచేస్తాయి అలా పనిచేస్తాయి. ఓకే, ఇంకా అంటే మీకు ఏంటంటే ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. మీరు నాకు కాల్ చేసి నన్ను పర్సనల్గా కలిసి కూడా ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు, అండ్ ఎట్ ది సేమ్ టైం ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మన ప్రోడక్ట్ కాస్ట్ చూడండి 4950, అప్రాక్సిమేట్లీ 5000. నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ డిస్కౌంట్ 2795 2795 ఇచ్చి మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెంబర్షిప్ ఇస్తున్నాం లైఫ్ టైం. ఓకే, మీరు పర్సనల్గా కలిసి ప్రోడక్ట్ తీసుకోవచ్చు, మీకు ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం. లేదు మీరు రాలేని పరిస్థితి ఉంటే మీరు మీ అడ్రస్ ఇస్తే నేను కొరియర్లో పంపిస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి, 9133752959. మరొకసారి చెప్తున్నాను, 9133752959. మీరు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్కి నాకు కాల్ చేయొచ్చండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్. ప్లాన్ గురించి చెప్పలేదు, చాలా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.